హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తల్లికి వందనంకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దాం. కొత్తగా చేర్చే పిల్లలకు మొదటి విడతలో ఎందుకు పడలేదు, మరి ఏ తారీఖున పడుతుంది, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంగన్వాడీ నుంచి 1వ తరగతికి వెళ్తున్న పిల్లలకు జూలై 5వ తేదీన ఈ 13,000 అనేది రెండో విడతగా జమ కాబోతున్నాయి. తుది జాబితా 30వ తేదీ, అంటే ఈ నెల 21 నుంచి 26 వరకు కూడా వీరు నమోదు చేసుకునేందుకు గవర్నమెంట్ అయితే మనకి ఈ పర్మిషన్ ఇచ్చింది. తుది జాబితా 30న విడుదల కానుంది. వీరికి జూలై 5వ తారీఖున అమౌంట్ అనేది జమ కాబోతుంది. మరియు ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేసిన వారికి ఈ పథకం అనేది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విద్యా దీవెన కిందకి వస్తారు కాబట్టి. మరియు జూలై 5వ తర్వాత అమౌంట్ అనేది జమ కాబోతుంది. మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ సంవత్సరానికి సంబంధించి ఎవరు పూర్తి చేసుకున్నారో వాళ్ళకైతే ఈ అమౌంట్ అనేది వర్తించదని క్లియర్గా చెప్తున్నారు. మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకు కూడా జూలై 5వ తారీఖున ఈ డబ్బు అనేది జమ కాబోతుంది. సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్న వరకు అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే 13,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి జమ కావడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి, మరి ఇంటర్లోకి కొత్తగా వెళ్తున్న వాళ్ళకైతే ఈ డబ్బులు పడకపోవడం అనేది ఇక్కడ మేజర్గా చూస్తున్నాం. సో వాళ్ళందరికైతే ఖచ్చితంగా జూలై 5వ తేదీన పడుతుంది అనేది గవర్నమెంట్ అయితే చెప్పింది. దానికోసమే 21 నుంచి 26 వరకు కూడా మనం దీని గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సినవి ఏమన్నా ఉంటే అన్నీ సరి చేసుకోమని గవర్నమెంట్ టైం ఇచ్చింది. సో 13న ఇదే లాస్ట్ డేట్, ఇంకా అదే ఫైనల్ అన్నమాట. అప్పుడు జూలై 5వ తారీఖు నుంచి మనకి 13,000 అకౌంట్లో జమ కావడం అనేది జరుగుతుందని ఇది గవర్నమెంట్ చెప్పింది. అర్హుల లిస్టులో మీ పేర్లు ఉండి కూడా ఎందుకు ఇంకా డబ్బులు పడలేదని ఎంతోమంది సతమతం అవుతూ ఉన్నారు. కానీ అలా పడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా జూలై 5వ తారీఖున డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లోకి 13,000 జమ కాబోతున్నాయని గవర్నమెంట్ అయితే ఎప్పుడో ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.